హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. చాలా సాఫ్ట్గా ఎంతసేపు ఉన్న గట్టి పడకుండా ఎప్పుడు సాఫ్ట్గా ఉండేటట్టుగా చపాతీలు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అయితే చపాతీ చేయడం కోసం పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్గా ఒక 3 చపాతీ వరకు ప్రిపేర్ చేయడం కోసం ఒక 3 స్పూన్స్ వరకు అయితే తీసుకుంటున్నానండి పిండిని. నేనైతే రెగ్యులర్గా మార్కెట్ నుంచి తీసుకొస్తూ ఉంటాను. ఇంట్లో పట్టించడం అలా తక్కువ అనమాట. ఇంక ఈ బెంగళూరులోకి వచ్చినప్పటి నుంచి ఇంకా పట్టించడాలు అవేం లేవన్నమాట. నార్మల్గానే గ్రాసరీస్ తీసుకొచ్చేటప్పుడు సూపర్ మార్కెట్స్ నుంచి అప్పుడే ఆశీర్వాద్ కానీ పిల్స్బెరీ అలాంటివి ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటారు. ఆ పిండిని యూస్ చేస్తూ ఉంటున్నాను అనమాట. అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం కలుపుకున్న తర్వాత మనకు ఎంతైతే వాటర్ అవసరం అవుతాయో అలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే పిండి అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుందన్నమాట. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా మరి ఎక్కువ జారుగా అయిపోయి చపాతీలు సరిగ్గా రావన్నమాట. మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి. పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నామంటే చపాతీస్ సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇందులో ఏదైనా కలుపుకోవడంలో పిండి తేడాగా ఉందంటే చపాతీస్ సరిగ్గా రావు. ఇప్పుడైతే కొంచెం పిండి కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ముందే కొంతమంది పొడి పిండిలోనే యాడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా యాడ్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయండి చపాతీస్. ఇలా వాటర్ సరిపోనప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి. మరి ఎక్కువగా తడిగా ఎక్కువ వాటర్ పోసేయకుండా కొంచెం చూసుకుంటూ కలుపుకుంటేనే మనకు బెటర్గా తయారవుతుందన్నమాట. ఇలాగండి మొత్తం పూర్తిగా బౌల్కి అసలు అంటుకోకుండా రావాలన్నమాట పిండి. బౌల్కి అంటుకొని ఉంది పిండి అంటే సరిగ్గా రెడీ అవ్వలేదన్నట్టు, దాంట్లో వాటర్ కూడా ఎక్కువ అయ్యాయని అర్థం అనమాట. ఇలా పిండి కలుపుకున్న కాసేపటి వరకు ఇంకా సాఫ్ట్గా రావడం కోసం ఇలా కాసేపు కలుపుకోవాలండి. ఇలాగా ఫింగర్స్తో నీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్లో కూడా ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఇలాగా కలుపుకుంటున్నాను. కొంచెం పిండి రెడీ అయిపోయిన తర్వాత కూడా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. లాస్ట్లో కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది పైన ఆరిపోకుండా గట్టిపడకుండా ఉంటుంది ఎంతసేపు అయినా. ఇలా పూర్తిగా బౌల్కి అసలు అంటుకోకుండా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇలాగా మనం వేలుతో ఒత్తితే వేలికి కూడా అంటుకోకూడదు అనమాట పిండి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు 15 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి నానడం కోసం. ఇలాగ ఒక 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు నానిన తర్వాత పిండి అయితే ఇలా రెడీ అవుతుందండి బాగా సాఫ్ట్గా. దీన్ని ఇంకోసారి కొంచెం కలిపేసుకొని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చపాతీ చేసుకోవడం కోసం మొత్తం రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో చిన్న చిన్న పోర్షన్స్గా డివైడ్ చేసుకుంటూ పిండిని ఇలాగ బాగా రౌండ్గా చుట్టుకుంటూ ఉండల్లాగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈరోజైతే నేను ఒక 3 చపాతీ ప్రిపేర్ చేయడం కోసం అయితే పిండి కలిపేసుకున్నాను. ఇలాగా మనం ఉండలు చుట్టుకునేటప్పుడు కూడా సాఫ్ట్గా క్రాక్స్ రాకుండా ఇలాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 చపాతీస్ కోసం అయితే ఉండలు రెడీ చేసి పెట్టేసుకున్నాను. చపాతీ చేసుకోవడం కోసం ఆయిల్, పొడిపిండి ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో ఫోల్డ్ చేసుకుంటూ చపాతీని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా సాఫ్ట్గా వస్తాయి, అంతేకాకుండా పొరలు పొరలుగా పొంగుతాయి కూడా అనమాట. ముందుగా అయితే పొడిపిండి అద్దేసుకొని ఇలాగ ఒక చిన్న సైజ్ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా చేసుకున్న తర్వాత దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్కి. ఆ హాఫ్ని కూడా మళ్ళీ కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటూ దాన్ని ఇంకో హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ అప్లై చేసుకున్న ఆయిల్ మొత్తాన్ని దీన్ని ఇప్పుడు పొడిపిండితో చపాతీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. అంతేకాకుండా ఇలా చపాతీని ఫోల్డ్ చేసుకోవడం వల్ల మధ్యలో ఆయిల్ వేసేసుకుంటూ మనం చపాతీని ఫ్రై చేసుకునేటప్పుడు బాగా పొంగుతాయి. అంతేకాకుండా ఎంతసేపు అయినా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట, గట్టిపడకుండా. తినేటప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చాలామంది నార్మల్గా ఉండలు చుట్టేసుకొని అలాగే చపాతీని ఈ చపాతీ పీట మీద రుద్దిన తర్వాత ఫ్రై చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా పొరలుగా మెత్తగా వస్తాయి. ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా మనం బయట పెట్టేసినా కూడా ప్రిపేర్ చేసి గట్టిపడవన్నమాట చపాతీస్. ఇప్పుడు రెండో చపాతీని కూడా ఇలాగే చిన్న సైజ్ చపాతీలాగా ముందు రుద్దేసుకున్న తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని దాన్ని ఒక హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఆ హాఫ్ పైన కూడా మళ్ళీ ఆయిల్ ఇలాగా అప్లై చేసుకుంటూ దాన్ని మళ్ళీ ఇంకో హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటూ చపాతీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం ఇలా చపాతీస్ స్టార్టింగ్ పిండి కలుపుకోవడం దగ్గర నుంచి ఇలాగా చపాతీని రుద్దేటప్పుడు, అంతేకాకుండా ఫ్రై అయ్యేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేసుకుంటే మనం సాఫ్ట్ ఇంకా ఎమ్మి చపాతీస్ ఎంజాయ్ చేయొచ్చు.
అంతేకాకుండా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ప్రిపేర్ చేసినా కూడా తినేటప్పుడు గట్టి పడకుండా, ఏదైనా జర్నీస్లో అప్పుడు కూడా గట్టి పడకుండా అలాగే సాఫ్ట్గా ఉంటాయి ఎంతసేపు ఉన్నా కూడా. ఇప్పుడైతే 3 చపాతీస్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే చపాతీస్ ఫ్రై అవ్వడం కోసం ఐరన్ పెన్నాన్ని అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద. దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుంటూ ఒక 5 మినిట్స్ వేడైన తర్వాత మాత్రమే చపాతీని యాడ్ చేసుకోవాలి పెనం మీద. ముందుగానే మనం చపాతీని తీసేసుకొని యాడ్ చేసుకున్నామంటే పెనం వేడవక ముందే అలాగే పచ్చిగా ఉంటుంది, గట్టి పడిపోతాయి చపాతీస్ కూడా. ఇలాగా ఒకవైపు బబుల్స్ వచ్చిన తర్వాత ఇంకోవైపు అయితే టర్న్ చేసుకున్నాను. మరి ఎక్కువగా తిప్పినా కూడా కాల్చేటప్పుడు చపాతీసు చాలా గట్టిగా వచ్చేస్తాయండి. అలా కాకుండా ఒక్కోవైపే తిప్పి ఒకవైపు కాలిన తర్వాత ఇంకో సైడ్ని ఇలాగా తిప్పేసుకుంటూ ఉండాలి. మాటికి ఇంకా అటు ఇటు తిప్పేసుకుంటూ అలా ఫ్రై చేసుకున్నామంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట అప్పడల్లాగా. ఇలాగా చపాతీ మొత్తం పూర్తిగా బబుల్ వచ్చిన తర్వాత దీని మీద ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకవైపు ఆయిల్ యాడ్ చేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వెనక వైపు బాగా కాలింది అనుకున్నప్పుడు మాత్రమే టర్న్ చేసుకొని ఆ రెండో సైడ్ కూడా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. ఇదిగోండి ఇంత బాగా పొంగుతున్నాయో. మనం అలా ఫోల్డ్ చేసుకోవడము, పిండి కలుపుకోవడంలో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల చపాతీస్ ఇలా బాగా పొంగుతాయి అన్నమాట ఇలాగా. అంతేకాకుండా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు బయట పెట్టేసినా కూడా అలాగే మెత్తగా ఉంటాయి. తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మనం తిప్పేసుకుంటూ ఇలాగా అటు ఇటు తిప్పేయకుండా ఇలా కొంచెం మూలలు చుట్టూ కాలేటట్లుగా చపాతీ ఇలా పైకి లేపి చూసుకుంటూ ఇలాగ చుట్టూ తిప్పుకుంటూ కాల్చితే సరిపోతుంది. అలా కాకుండా ఒకవైపు కాలింది కొంచెం కాలింది అన్న తర్వాత వెంటనే తిప్పేసుకోవడం అలా చేయకూడదండి. అలా అయితే చపాతీ గట్టి పడిపోయిద్ది అనమాట. తిప్పడం తక్కువగా తిప్పాలన్నమాట. ఇలాగా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పర్ఫెక్ట్ చపాతీస్ని. ఇదిగోండి చాలా తొందరగా చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా ఉండే చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో చపాతీని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఫ్రై అయిన తర్వాత ఒకవైపు పూర్తిగా బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. ఇలాగా తిప్పేసుకుంటూ ఆయిల్ వేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం నుంచి లో ఫ్లేమ్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే నల్లగా మాడిపోయేటట్టు వచ్చేస్తాయి. మరీ లోగా పెట్టుకున్న చపాతీస్ గట్టి పడిపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్ అలా ఉంచేసుకుంటూ ఇలా చుట్టూ మూలలంతా కాలేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా మనం ఫోల్డ్ చేసుకోవడం వల్ల పొరలు పొరలుగా ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఎక్కడికైనా లంచ్ ప్రిపేర్ చేసి పంపించాలన్నా బాక్సెస్లో, లంచ్ బాక్సెస్లో, ఎక్కడికైనా జర్నీస్లో తీసుకెళ్ళాలన్నా కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి. చపాతీస్ చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఎంతసేపు ఉన్న గట్టిపడకుండా ఉంటాయి. అంతేకాకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా పూర్తిగా కాలేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం వీడియోలో చెప్పినట్లుగా మరి ఎక్కువ తిప్పేసుకోకుండా స్లోగా ఒకవైపు నుంచి మూలలు కాలేటట్టుగా చూసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ ఇంకా ఎమీ సాఫ్ట్ చపాతీస్ మనం రెడీ చేసుకోవచ్చండి ఈజీగా. ఇప్పుడు మూడో చపాతీని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి నేను ప్రిపేర్ చేసిన 3 చపాతీలు కూడా బాగా పొంగుతున్నాయి. అంతేకాకుండా మరి ఎక్కువగా బ్లాక్గా అవ్వకుండా, అంతేకాకుండా ఈవెన్గా ఫ్రై అయిపోతున్నాయి. మీరు ఇలాంటి టిప్సే ఫాలో అవుతారా, లేదు ఇంకా ఏమైనా టిప్స్ ఫాలో అవుతూ చపాతీ ప్రిపేర్ చేస్తారా అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు 3 చపాతీస్ అయితే రెడీ అయిపోయాయండి. ఏ కర్రీస్లోకైనా, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకైనా చాలా ఈజీగా ఎమ్మీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలాగ ప్రిపేర్ చేసి చూడండి మీరు కూడా. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చపాతీస్ ఇలా మనం ఫోల్డ్ చేసిన చేత్తో చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి చూడండి. స్టే హెల్తీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.